13 ఏళ్ళకి 500 అప్పు తీసుకుని వచ్చినాను మా ఇంటి పక్కనే. 500 బొక్కే కదా నాకు, నువ్వు పిలిచలేదు, నేను ఏం చేయలేదు. ఎవరెవరో ఉన్నారు చాలా మంది జనాలు, వీళ్ళంతా ఏందో వాళ్ళకి జరుగుతుందా లేదా అసలు తెలియదు మనకి. తెలియకున్నప్పుడు ఏం చేయాలా, ఇదంతా వేస్టే కదా. పిలిచి అంతే అంత ఎవరో వాళ్ళ దరిద్రం పోతుందో లేదో అని మళ్ళీ ఇంకా వీటికి వచ్చి తెచ్చుకుంటున్నారు, నాకు తెలియదు కదమ్మా. వీటికి వచ్చిన తర్వాత నాకే ఎగ్జాంపుల్, నేను బతకలేకుండా నా కొడుకుని 4 మెతుకులు కూడా తినలేకుండా నా కొడుకుని ఈరోజు నన్ను ఒక స్థాయిలో నిలబెట్టినావు. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన దానికి ఈరోజు నేను మా ఎక్కను కూడా ఆ రోజు ఏదో ఒక తెలీదు, ఆయన పిలిచినప్పుడే జరుగుతుంది అంతవరకు నీకు తెలియదు తమ్ముడు. నమ్మినోడు ఎవడే కానీ చెడిపోలేదు, ఎవడే కానీ ఇది కాలేదు. కానీ వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరికీ ఒకటే మాట తెలుసు. ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నావే, వాళ్ళ సమస్యలందరినీ ఇట్లా పట్టుకుంటావు, నువ్వు ఇట్లా పట్టుకుంటావు. వాళ్ళ సమస్యలందరినీ ఇటుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలందరినీ పట్టుకొని ఇసురు పారేసేంత ఉంది నీకు, ఉంది తల్లి, నువ్వు చేయగలవు తల్లి. ఎందుకంటే చాలా ఉంది ఈడని అనవసరంగా టెన్షన్ పడుతున్నారు కొంతమంది. నాది ఇది, నేను ఇట్లా అని, కానీ అందరి సమస్యలు తొక్కి పారేస్తున్నావు. ఈడ చాలా మంచి పని చేస్తున్నావు. పోయిన సంవత్సరం జరగలేదు, నిన్న చేసేసినావు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఈ రోజు చేస్తున్నావు. పోయిన సంవత్సరం చేయలేదు తల్లి నువ్వు. పోయిన సంవత్సరం ఎవరో బాలేక తర్వాత నిన్న జరిగింది. అది నిన్న ఆడిచ్చేసినావు కదా, ఊపేసినావు టీవీలో సెల్లుల్లో అందరికీ కనపడుతుంది. మళ్ళా నిన్న అయిపోయింది, ఆ ఏటా అయిపోయింది. మళ్ళీ ఈ ఏటా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ జగత్మాధవి ఈ ఇంటి మోటు కూడా దాటలే, ఇంకా ఇంటి మోటు దాటక ముందే 4వ బ్యాచ్ 5వ బ్యాచ్ ఇది. మళ్ళా నీ పవర్ కి నీ శక్తికి వేరు తల్లి.